వెల్కమ్ టు PM7 వార్తలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కానున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను ఉత్సాహభరితంగా జరుపుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ వేడుకలు సాగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు తరలిరాగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త ఉత్సవాలను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్పై ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. సచివాలయంలో నిర్మితమవుతున్న తెలంగాణ తల్లి భారీ విగ్రహాన్ని 9వ తేదీన ఆవిష్కరించనున్నారు రేవంత్ రెడ్డి. అదే రోజున కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ సోనియా గాంధీ జన్మదినం కూడా కలిసి రావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన ఏడాది పాలనపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఎంతో సంతృప్తినిచ్చిందంటూ వ్యాఖ్యానించారు. 2023 డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో సరికొత్త అధ్యయనం ప్రారంభమైందని పేర్కొన్నారు. అసలు సిసలైన ప్రజాపాలనకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అవిశ్రాంతంగా కృషి చేస్తుందని అన్నారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు, ఆత్మ బలిదానాలు, ఆకాంక్షలు, ఆశయాలన్నింటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023వ తేదీన తెలంగాణ తన చేతుల్లో పెట్టిందని అన్నారు. తన వారసత్వాన్ని సగర్వంగా, సమున్నతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఈ సమాజం తనకు అప్పగించిందని చెప్పారు. సంవత్సరం క్రితం డిసెంబర్ 7, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు హాజరై హైదరాబాదు నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో మిట్ట మధ్యాహ్నం లక్షలాది మంది తెలంగాణ బిడ్డల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా 365 రోజులు అంటే ఒక సంవత్సరం పూర్తి చేసుకొని మొదటి సంవత్సరం ఉత్సవాలు పోరాటాల గడ్డ నల్లగొండ గడ్డ మీద ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మిత్రులారా, జూన్ 2, 2014కు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబర్ 7, 2023 కావచ్చు, డిసెంబర్ 7, 2024 కావచ్చు, అంతే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ వివక్షకు